శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో మీరు చేయవలసింది ఏమిటి, చేయకూడకుండా వాటిని టచ్ చేయకూడనటువంటివి ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలో చెప్తాను. ముందు డూస్ డోంట్స్లో డోంట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చేయకూడనటువంటివి ఏమిటి, మీరు పొరపాటును కూడా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు తొందరపాటు అస్సలు పనికిరాదు. అది జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి, ఎనీ పార్ట్నర్షిప్, ఎనీ షేర్ హోల్డర్. మీ దానిలో ఇంత బాగా నేను ఇస్తాను, వాళ్ళ వ్యక్తి ఏంటో ముందుగా తెలుసుకోండి. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. తొందరపాటు పడి ఏదో ఆ డబ్బులు ఇస్తున్నాడు కదా, నాకు ప్రస్తుతం ఇది క్లియర్ అయిపోతుంది, పార్ట్నర్గా చేర్చుకుంటా తీర తర్వాత చూస్తే ఆయన మొత్తం మీ తల మీద నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. అతను కావచ్చు, ఆమె కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. రెండవది, వివాహ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వివాహ నిర్ణయాల విషయంలో తొందరపాటు పడి వివాహ నిర్ణయాలు తీసుకున్నారా, అయిపోయింది. ఇంకా మీరు ఇంకేమీ చేయగలరు. అలాగే అనవసరమైన భయం, అక్కడ ఏమీ జరగదు, ఊరికనే భయపడుతూ ఉంటాం మనం. ఒక్కోసారి ఏదో జరిగిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో, ఊహల్లో బతుకుతూ ఉంటాం. ఈ ఊహల విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఊహలు కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఈ సంవత్సరం లాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. ఇప్పుడు కొని పడేస్తున్నాను అనేది అవుట్స్కట్స్లో చాలా తక్కువకి వస్తుందండి, బట్ ఫ్యూచర్లో కలిసి వస్తుంది నాకు అని అనుకునేవి నో ప్రాబ్లం. ఇన్స్టెంట్గా ఇప్పుడు కొంటున్నాను, నాకు 6 నెలల్లో పెరిగిపోద్ది అనుకుంటున్నాను, 3 నెలల్లో పెరిగిపోద్ది అనుకుంటున్నాను, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేసి అనవసరంగా బాధపడకండి. ఇన్వెస్ట్మెంట్ ఒక ల్యాండ్ మీద చేయడం మంచిదే, ఏమీ తప్పు కాదు. కానీ ఒక్కోసారి మనం లిటిగేషన్ ల్యాండ్స్లో పెడతాం తీసుకెళ్ళి. ఏం కాదు, నాకు ఆ మంత్రి తెలుసు, ఆ లీడర్ తెలుసు, ఆ లోకల్ వాళ్ళు తెలుసు, నేను చూసుకుంటాను. అక్కడ తప్పిదం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తారు తెలియకుండా. ఏమీ కాదు, నేను లిటిగేషన్ కొంటా అనుకుంటారు, ఆ లిటిగేషన్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి లిటిగేషన్స్, పర్మిషన్స్ లేనివి, లిటిగేషన్స్లో ఉన్నవి అస్సలు కొనకండి దయచేసి. ఆ డబ్బులకి తక్కువకి వస్తుందని కొంటాం వెళ్ళి, మనం చాలా పెద్ద మిస్టేక్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి బ్లండర్ మిస్టేక్స్ అసలు చేయకండి. మరి చేయదగినవి ఏమిటి, ఎందులో బాగుంది? చాలామందికి చూడండి, నాకు పలానా ఎడ్యుకేషన్ రిలేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ అప్పట్లో బ్యాక్లాగ్ వచ్చేసింది, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చేయొచ్చా? 100% చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేయొచ్చా? విదేశాలకు వెళ్ళి చేయొచ్చా? విదేశాలకు వెళ్ళి కూడా చేయొచ్చు. ఇది మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుంది. అంటే ఈ సంవత్సరం ఈ విషయం ఏదైతే మీరు చేస్తారో ఇది మీకు మంచి భవిష్యత్తుని ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. క్షేత్ర దర్శనం కూడా అద్భుతంగా ఇస్తుంది ఈ సంవత్సరం. మీరు చేసే క్షేత్ర దర్శనాలు అన్నీ కూడా మీరు పాస్ట్ లైఫ్లో మనకి ఎలా అవుతుందంటే, ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బాగుందండి అంటాం, పూజ చేయించుకుంటే బాగుందండి అంటాం, ఒక దానం ఇస్తే బాగుందండి అంటాం. ఎందుకు బాగుంటుంది అంటే, మీకు పాస్ట్ లైఫ్లో చేసిన పాపము పుణ్యం అని 2 ఉంటాయి, 2 సాఫ్ట్వేర్స్ లాగా. అవి ఏమవుతాయంటే, మీరు ఒక పుణ్యకర్మ చేసినప్పుడు ఇది యాక్టివేట్ అవుతూ ఉంటుంది, ఓ పాపకర్మ చేసిన తెలుసో తెలియదు ఇది యాక్టివేట్ అవుతూ ఉంటుంది, పాపం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా పుణ్యకర్మ యాక్టివేట్ అవ్వడానికి చాలా బాగుంది. గురువుల్ని కలవడం మిస్ అవ్వకండి. ఏదైనా సిద్ధపురుషులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, మిస్ అవ్వకండి. మీ గురువుగారు వచ్చారు, మీకు పాఠం చెప్పిన గురువుగారిని వచ్చారు, కలవండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎంత బాగా కలిస్తే మీనరాశి వారి ఈ సంవత్సరం అంతా వారి బ్లెస్సింగ్స్ ద్వారా మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, పాఠం నేర్పిన గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏదో ఒక విద్య నేర్పిస్తుంటాడు, వాళ్ళని కలవండి, అద్భుతంగా ఉంటుంది మీకు. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటంటే, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. మరియు మీరు ఎటువంటి ఒక్కోసారి ఉంటుంది, ఏమండి ఇన్వెస్ట్మెంట్ పెట్టేయాలి తప్పదు, నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే అంటారు. అలాంటి వారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ అనుకుంటూ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు
పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో? అంటే అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి, విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి, తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి, శ్రీమాత్రే నమః, ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః, ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా, ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే, దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తు దోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా, జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే, మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటి మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు, లేదా మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం, లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు, లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారము, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా
ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే.